హలో అండి, నేను మీ రజనీ గణేష్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైద్యాలయ. ఈరోజు మనం పేదరాశి పెద్దమ్మ కథల నుంచి ఒక చక్కటి కథను తెలుసుకుందాం. ఆ రాత్రి పేదరాశి పెద్దమ్మ సత్రంలో ప్రయాణికులంతా భోజనాలు ముగించి నిద్రకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో ఓ వ్యక్తి పడుతూ లేస్తూ సత్రానికి వచ్చాడు. తాను చాలా దూరం నుండి వస్తున్నానని, ఆకలిగా ఉందని భోజనం పెట్టమని పెద్దమ్మను అడిగాడు. తన వద్ద డబ్బు లేదని కూడా చెప్పాడు. పెద్దమ్మ ఆ వ్యక్తిని మందలించింది. నేను నిన్ను డబ్బులు అడిగానా? ఇది పూటకుల సత్రం కాదు, పెద్దమ్మ ఇల్లు. మనసులో ఎలాంటి సంశయమూ పెట్టుకోకుండా పెట్టినంత వరకు తిని హాయిగా నిద్రపో అని చెప్పింది. ఆ వ్యక్తికి భోజనాది సౌకర్యాలను ఏర్పాటు చేసింది. అయితే అక్కడున్న ప్రయాణికుల్లో కొంతమంది ఆ వ్యక్తిని గుర్తుపట్టి ముఖం చిట్లించారు. అతని పేరు రాజయ్య అని. ఎవరు చెప్పినా వినకుండా అడ్డమైన వ్యాపారాలు చేసి ఆస్తి తగలేసుకుని ఇప్పుడు ఇలా వీధిపాలు అయ్యాడని పెద్దమ్మతో చెప్పారు. పెద్దమ్మ వారి మీద గయ్యమంది. వ్యాపారం అన్నాక లాభ నష్టాలు ఉండవా? స్థిరచిత్తం లేని వాళ్ళు వ్యాపారంలో రాణించలేని మాట నిజమే, కానీ నష్టపోయిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు అనుకోవాలా? ఆ మాటకొస్తే చెంచయ్యను జమీందారు గారు ఆదరించలేదా అని కసిరింది. ఎవరా చెంచయ్య? ఏమా కదా అని అడిగారు వాళ్ళు. పెద్దమ్మ చెంచయ్య కదా ఇలా చెప్పసాగింది. ఇక్కడికి 2 జాముల దూరంలో చింతలూరు అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో ఓ జమీందారు దగ్గర చాలామంది పనివాళ్ళు, పాలేర్లు పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆయన వారందరినీ ఆదరంగా చూసుకుంటూ ఉండేవాడు. వారిలో చెంచయ్య అనేవాడు చాలా కాలంగా ఇంటి పని చేస్తూ ఉండేవాడు. ఒకరోజు చెంచయ్యకు ఎంతకాలమని ఇలా పనివాడిలా ఉండిపోవాలి, ఎక్కడికైనా వెళ్ళి ఏ వ్యాపారమో ఉద్యోగమో చేసుకుని బ్రతకచ్చు కదా అనే ఆలోచన కలిగింది. ఆ సాయంత్రం జమీందారుని కలిసి భయపడుతూనే తన ఆలోచన చెప్పాడు. అందుకు ఆయన చాలా సంతోషించి, నేనెవరిని జీవితాంతం పనివాడిగానే ఉండమని చెప్పను. నీకు వచ్చిన ఆలోచన మంచిదే. అంతేకాదు, ఇంతకాలం నా దగ్గర పనిచేసినందుకు నీకు కొంత డబ్బు ఇస్తాను. దాంతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసుకుని స్వతంత్రంగా జీవించు అన్నాడు. యజమాని మాటలకు ఆనందపడ్డాడు చెంచయ్య. జమీందారు చెంచయ్యకు డబ్బు మూట ఒకటి ఇస్తూ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వ్యాపారం చేయడం అంటే మాటలు కాదు, ఎంతో తెలివితేటలతో మెలగాలి. ఏం చేసినా స్థిరచిత్తంతో చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. జాగ్రత్తగా మసులుకో అని చెప్పి సాగనంపాడు. డబ్బు మూటతో బయలుదేరిన చెంచయ్య ఏం చేయాలో తెలియక చాలా ఊళ్ళు తిరిగాడు. 2 రోజుల్లో భోజనాలకని కొంత డబ్బు ఖర్చు అయిపోయింది. తాను ఇలాగే తలాతోక లేకుండా ఆలోచిస్తూ ఊళ్ళు పట్టుకుని తిరుగుతుంటే ఉన్న సొమ్మంతా క్షవరమైపోతుందని తొందరలోనే అర్థమైంది చెంచయ్యకి. ఒకరోజు అడవిదారిలో వెళ్తుండగా గుర్రంపై వస్తున్న ఒక వ్యక్తి చెంచయ్యను పలకరించాడు. పరిచయాలు అయ్యాక, ఆ డబ్బు మూట ఇంకెంతకాలం మోస్తావు? దాన్ని నాకు ఇచ్చే, నా గుర్రాన్ని తీసుకో అన్నాడు. గుర్రం తనకు ఉపయోగపడదని తెలిసినా ముందు డబ్బు మూట భారం తప్పుతుంది, నడిచే బాధ కూడా ఉండదని భావించి మూటనిచ్చి గుర్రాన్ని తీసుకున్నాడు చెంచయ్య. అయితే ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకోవడం తెలియక నానా అవస్థలు పడ్డాడు. దాన్ని ఎక్కితే అది కింద పడేస్తూ ఉంది. చేసేదేమీ లేక గుర్రాన్ని నడిపించుకుంటూ కొంత దూరం వెళ్ళాడు. ఈసారి ఎదురుగా మరో వ్యక్తి ఒక గేదెను తోలుకుంటూ రావడం చూశాడు. గుర్రం కంటే గేదె ఉపయోగం, పాలు పిండుకుని అమ్ముకుని బ్రతికేయచ్చు అనుకుని ఆ వ్యక్తితో మాట్లాడి గుర్రాన్ని ఇచ్చి గేదెను తీసుకున్నాడు. తీరా అది వట్టిపోయిన గేదె అని తెలిసొచ్చింది. కాస్తో కూస్తో పాలు ఇవ్వగలిగినా అతడికి పాలు పితకడం కూడా రాదు. అనవసరంగా గేదెను కొన్నానని బాధపడుతూ ఉన్నాడు. మరొకడు పందిని తోలుకుంటూ ఎదురయ్యాడు. గేదె బదులు పందిని తీసుకుంటే మంచిదని, పాలు పితికే బాధ తప్పుతుందని భావించాడు. పైగా పంది ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని పెడుతుంది, వాటిని అమ్ముకుంటే బోల్డంత డబ్బు వస్తుంది అని ఆలోచించుకుని గేదెని ఇచ్చి పందిని తీసుకున్నాడు. మరికంత దూరం వెళ్ళేసరికి అర్థమైంది అది మగ పంది పిల్లల్ని పెట్టదు అని. ఏం చేయాలో తెలియక చుట్టూ చూడగా అక్కడ ఒక జాలరి చేపలు పడుతూ కనిపించాడు. పందిని ఇచ్చి వల తీసుకోవడం మంచి ఆలోచన అనిపించింది. వలతో చేపలు పట్టుకోవచ్చు కనుక మరేమీ ఆలోచించకుండా జాలర్ని బతిమాలి పందిని ఇచ్చేసి వలను తీసుకున్నాడు. ఆ వల తీసుకుని చేపల కోసం అదే చెరువులో ఒక చోట విసిరాడు. చెరువులో చేపలు ఎక్కడుంటాయో, వల ఎక్కడ వేయాలో అవగాహన లేని చెంచయ్య విసిరిన వల నీటి లోపలున్న ముళ్ళ కంపలో ఇరుక్కుపోయింది. ఎక్కువ చేపలు పడ్డాయేమో అన్న భ్రమతో వలను గట్టిగా పట్టుకుని లాగాడు. అది కాస్త చిరిగి పీలికలై ముక్కలు చేతికొచ్చాయి. జమీందారు ఇచ్చిన డబ్బు అలా చింకి వలగా మారిపోయింది. చెంచయ్య బాధపడుతూ చెరువు గట్టున చతికిలు పడ్డాడు. అదే సమయంలో పట్టణంలో తన పని ముగించుకుని తిరిగి వస్తున్న జమీందారు చెంచయ్యను చూసి పలకరించాడు. తన యజమానిని చూసి బావురమన్నాడు చెంచయ్య. జరిగింది విని నవ్వాడు జమీందారు. వ్యాపారం చేయాలంటే తెలివితేటలు, స్థిరచిత్తము కావాలని నేను నీకు ముందే చెప్పాను కదా, కానీ నీకు అది అర్థం కాలేదు. నీ ఆలోచనలు దేన్ని చూస్తే దాని వెనకే పరిగెడుతున్నావు. వ్యాపారానికి అది సరైన లక్షణం కాదు. జరిగిందేదో జరిగిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. పద ఇంటికి వెళ్దాం.
నాకున్న వ్యాపారాల్లో ఏదో ఒక దానిలో గుమస్తాగా పనిచేసి కొంతకాలము అనుభవం పొందు, మరోసారి ప్రయత్నం చేద్దు అని ధైర్యం చెప్పి తనతో పాటు తీసుకుపోయాడు. కథ ముగించి పెద్దమ్మ సరైన అవగాహన లేకుండా వ్యాపారం అంటూ నష్టపోయిన చెంచయ్య చెడ్డవాడు కాదు కనుకనే జమీందారు అతన్ని ఆదరించాడు. అలాగే ఈ రాజయ్యని ఆదరించి తలో కాస్త వేసుకుని అతన్ని నిలబడితే నాకెంతో సంతోషం అని చెప్పింది. పెద్దమ్మ అంటే అభిమానం ఉన్నవారంతా అందుకు అంగీకరించారు. ఇది పెదరాసి పెద్దమ్మ చెప్పిన చెంచయ్య కథ. బాగుంది కదూ. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం చేసేది వ్యాపారమే కాదు, ఏ పనైనా సరే ఆ పని మొదలుపెట్టే ముందు దాని గురించి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుని అందులో ఉన్న లోటుపాట్ల మీద అవగాహన తెచ్చుకుని తర్వాత మాత్రమే దాన్ని మొదలుపెట్టాలి. ఒకసారి ఆ పనిని మొదలుపెట్టిన తర్వాత ఆ పని పూర్తయ్యేదాకా కూడా దాని మీద స్థిరంగా ఉండాలి తప్ప అటు ఇటు ఆలోచించకూడదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.